వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు బియ్యం విత్ పల్లీలు లడ్డు ఎలా చేయడం చూపిపోతాను. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఒక కప్పు చిన్న కప్పు తీసుకున్నాను. నేను ఈ రైస్ మీరు ఏ రైస్ తీసుకున్నా పర్వాలేదు. రైస్ మంచిగా కడిగి నీళ్ళని ఆరబెట్టి తర్వాత ఫ్రై చేసుకోండి. నేను రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పల్లీలు ఒక కప్పు రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది డ్రై ఫ్రూట్స్, నేను క్యాషు, బాదం, పంకిన్ షీట్ తీసుకున్నాను. నేను ఇది ఆల్రెడీ గీ రోస్ట్ చేసి పెట్టుకున్నా. కొద్దిగా ఏలకుల పౌడరు, కొద్ది పుట్నాల పప్పు తీసుకున్నాను. నేను పుట్నాల పప్పు, దీనికి తగినట్టుగా నేను 2 కప్పులు అయ్యేంత బెల్లం తీసుకుంటాను. నేను ఎందుకంటే ఇది అన్ని 3 కప్పు అయింది కాబట్టి నేను దానిలో 1 కప్పు తగ్గించి 2 కప్పు అయ్యేట్టుగా బెల్లం తీసుకున్నాను. రెండు ఎలా చేయడం చూపిస్తాను. వాళ్ళకి అదే అక్కడ అడ్వాంటేజ్ అయింది. నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను అండి. కడాయిలో కొద్దిగా గీ యాడ్ చేసుకుంటాను. నేను దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. ప్లస్ ఈ వాటర్లో నేను బెల్లం యాడ్ చేసి కరిగించుకుంటాను. టైం వీళ్ళు కరిగించేపటికి నేను బియ్యం, పుట్నాలు, ఏం పప్పు దీన్ని వేయించి పెట్టుకుని దీనంతా నేను మిక్సీ పట్టుకొస్తున్నాను అండి. ఫైన్ పౌడర్ పై చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేసుకుని మీకు చూపిస్తాను. బెల్లం కరిగిందంటే ఇప్పుడు ఈ స్టేజ్ నేను ఏలకుల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను అన్ని పౌడర్ చేసుకున్నానండి. నేను డ్రై ఫ్రూట్స్ కూడా నేను మిక్సీలో పెట్టి పౌడర్ చేసుకున్నాను. నేను ముక్కలు పెట్టలేదు. ఇప్పుడు అన్ని మిక్స్ అయిన తర్వాత దీన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది బెల్లం కరిగింది కాబట్టి దీనిలో కొద్దిగా చేసి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు లడ్డు రెడీ అయిపోయిందండి. బియ్యం విత్ పల్లీల లడ్డు. ఇది చాలా ఫైబర్, చాలా ప్రోటీన్స్ కాబట్టి పిల్లలకి మీరు 15 days కొన్స్ ఒకసారి అట్లా చేసిస్తే పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ మంచిగా పెరుగుతాయి. మంచి స్ట్రెంత్ ఉంటారండి పిల్లలు కూడా. ఇలాగే చేసి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.